నమస్తే, నా పేరు కోపల ఫణికుమార్. తెలంగాణ ఫెడరల్ న్యూస్ పాయింట్ నుంచి. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకి మధ్య ఒక సున్నితమైన అంశం ఒకటి ఒక వివాదంలోకి మారుతోంది. అదేమిటంటే ఉద్యోగుల హెల్త్ స్కీమ్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అన్నటువంటిది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి డిమాండ్. అది వాళ్ళ కుటుంబ సభ్యులకు, అంటే ఉద్యోగులకు, పెన్షనర్లకు, అలాగే వాళ్ళ కుటుంబాలకు కూడా కలిపి ఒక మంచి ఆరోగ్య భద్రత కల్పించాలి అన్నది ఉద్యోగులు, పెన్షనర్ల ఎప్పటి నుంచో ఉన్న లాంగ్ పెండింగ్ డిమాండ్. అది ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి సుమారుగా ఒక 7.5 లక్షల మంది దాకా ఉంటారని ఒక అంచనా. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి 2023 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రెండు వైపులా చర్చలు చాలా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అది తెగలేదు. తాజాగా దీనికి సంబంధించినటువంటి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మనము తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏలూరు శ్రీనివాసరావు గారితో మనం ఈ వివరాలు మాట్లాడుకుందాం. శ్రీనివాస్ గారు, ఈ హెల్త్ స్కీమ్ కి సంబంధించింది ఏంటి, దీనిలో ఉన్నటువంటి సున్నితమైన వివాదాలకు సంబంధించి కొద్దిగా వివరిస్తారా మాకు? ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సున్నితమైనది కాదు, కానీ చాలా కఠినమైనది. అంటే నిర్ణయం తీసుకోవడం, ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. అంటే ఇండియా వైజ్ గా చూసుకున్నా, ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థల్లో చూసుకున్నా, ప్రభుత్వం తరపున చూసుకున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ సక్సెస్ అయిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. పకడ్బందీగా మొడాలిటీస్ అన్ని ఉంటే తప్ప అది సక్సెస్ అయిన గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం హెల్త్ స్కీమ్ తీసుకొచ్చింది, కానీ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి సార్ తోటి ఉద్యోగ జేఏసీ ప్రధాన డిమాండ్ గా పెట్టుకొని, ముఖ్యంగా మా సీనియర్ సిటిజన్స్, మాకంటే పెద్దలు, పెన్షనర్ సంఘాల వాళ్ళ యొక్క అంటే మిగతా డిమాండ్స్ కంటే కూడా ముందు హెల్త్ కార్డ్స్ కావాలనే డిమాండ్ తోటి దీన్ని ప్రయారిటీ ఐటమ్స్ గా తీసుకొని ఫస్ట్ 5 లో పెట్టి ఇది క్లియర్ చేయాలనే ఉద్దేశంతో సీఎం గారి దగ్గర దృష్టి తీసుకెళ్ళడం. సీఎం గారు కూడా దీన్ని సానుకూలంగా స్పందించి సిఎస్ గారికి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని, అంతకు ముందున్న జీవోల్ని, ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఉన్న జీవోల్ని అన్ని క్రోడీకరించి దాంట్లోంచి బెస్ట్ పనికొచ్చేవి తీసి ఒక మోడల్ గా తయారు చేయమని ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే మొన్న ఉద్యోగ సంఘాలు అందరూ కలిసి జేఏసీ 206 సంఘాలు సీఎం గారితో ముఖాముఖిగా కలిసినప్పుడు హెల్త్ కార్డ్స్ అనేది 1వ తారీఖు కానీ 2వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ అవ్వాలి కంపల్సరీ అనేది ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే అయితే ఆ రోజు ఆ మీటింగ్ లో అనుకోవటం ఏంటంటే, జనరల్ గా జూన్ శాలరీని జూలై లో కట్ కావాలనేది 1.5% అనేది మేము అందరం ఆమోదించింది. ఇందులో కొంత భేదాభిప్రాయాలు గ్యారంటీగా ఉంటాయి. మేమంతా వైట్ కాలర్ వాళ్ళం, తర్వాత బాగా చదువుకొని మేధావి వర్గానికి చెందిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇందులో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. 1.5 ఎందుకు ఇవ్వాలి, 1% ఇవ్వాలి, బయట ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయని. టోటల్ గా మేము ముందు లాంచ్ చేయండి, మొడాలిటీస్ ట్రస్ట్ లో ఉండే ఈహెచ్ఎస్ ట్రస్ట్ లో కూడా 8 అసోసియేషన్, అంటే మాకు తెలిసినంత ఇంకా ట్రస్ట్ అది ఈ రోజు రేపు రావచ్చు బయటకి. 6 మేజర్ ఉద్యోగ సంఘాలు, అంటే మిగతా వాళ్ళు మేజర్ అని కాదు, ఉన్న వాటిలో మేజర్ ఉద్యోగ సంఘాలు, 2 పెన్షన్ సంఘాలు, వారు కూడా 7-8 సంఘాలు పెద్ద సంఘాలే ఉన్నాయి, అందులోంచి 2 సంఘాలు. తర్వాత సెక్రటరీలో ఉన్న మేజర్ డిపార్ట్మెంట్స్ ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ క్యాడర్ లో వాళ్ళని 8 మంది, అంటే 8, 16 ప్లస్ సిఎస్ గారు చైర్మన్, అంటే 17 మంది. అంటే మెజారిటీ అనేది ఈక్వల్ గా ఉన్నప్పుడు గవర్నమెంట్ కి ఒక ఓటు, అంటే ఇది ఓటింగ్ ప్యాటర్న్ లో ఉంటుంది ట్రస్ట్ అనేది. సిఎస్ గారు చైర్మన్ గా దాన్ని గతం ప్రభుత్వం ఇచ్చిన జీవోని రీఇటరేట్ చేస్తూ కొంత మోడిఫికేషన్ చేసి, మోడిఫై చేసి, కొంత సరళీకృతం చేయాలనేది సిఎస్ గారు చెప్పిన మాట. ముందు ఇంట్రడ్యూస్ చేద్దాము కార్డ్స్, తర్వాత మొడాలిటీస్ మనమే తయారు చేసుకుందామని చెప్పారు. అదే మా ప్రాథమిక సభ్యులు కానీ కొంత మా సోదర సంఘాలకి అసలు మొడాలిటీసే లేకుండా, వీటికి సంబంధించిన రూల్స్ లేకుండా, రెగ్యులేషన్స్ లేకుండా, వీటికి నియమ నిబంధనలు ఏమి లేకుండా చేయటం కరెక్ట్ కాదు అనేది కొంత నిరసన వ్యక్తం చేయటం, అసంతృప్తి వ్యక్తం చేయటం, ఆ రోజు హాలిడే కావటం, సోషల్ మీడియాలో అది హల్చల్ చేయటం జరిగింది. దాంతోపాటు కొంత బయట ఉన్న ఒక్క నిమిషం, ఇప్పుడు మార్గదర్శకాలు లేవు అసలు. ఇంతవరకు ఒక ప్రత్యేక పోర్టల్ పెట్టారు, దాంట్లో మెంబర్స్ ఎవరు, ఎంతమంది దాన్ని ఎన్రోల్ చేసుకోవాలో అటువంటి వివరాలు ఏమీ లేకుండానే
ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే సుమారుగా 7.5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటే అందులో ఒక 3 లక్షల మంది కూడా ఇంకా దాంట్లో ఎన్రోల్ చేసుకోలేదు ఆ ప్రత్యేక పోర్టల్లో. ఏమీ కాకుండానే అప్పుడే జీతంలో నుంచి వాళ్ళ 1.5% కోత మొదలైపోయిందనే అసంతృప్తి చాలా ఎక్కువ కనబడుతోంది. దీనికి ఏమంటారు మీరు? మేము చెప్పే అసంతృప్తి కొంత ఉన్నమాట వాస్తవమే. ఓకే. దాని మీదనే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్, ట్రస్ట్ మీటింగ్ కాకుండా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ 9 పర్మనెంట్ సంఘాలు, 6 రొటేషన్ బేస్డ్ టెంపరరీ సంఘాలతోటి, అంటే 15x2 30 ఓకే. మెంబర్స్ నాయకులతోటి, తర్వాత ఆఫీసర్స్ తోటి కలిపి సిఎస్ గారు మీటింగ్ తీసుకొని అందులో క్లారిటీ ఇచ్చారు. మేము 2-3 మంత్స్ తర్వాత మొదలెడదాం అనుకున్నాం. సీఎం గారు సీరియస్ గా జూన్ నెల నుంచి ఇంప్లిమెంట్ కావాలని చెప్పారు. ఓకే. ప్రభుత్వం కట్టవలసిన 44 కోట్లు సుమారుగా ఎవ్రీ మంత్ ఇమ్మీడియట్ గా ట్రస్ట్ అకౌంట్ కి క్రెడిట్ చేయండి. ఎంప్లాయీస్ కూడా ఈ నెలే కట్ చేసి ఆ అమౌంట్ కూడా ట్రస్ట్ అకౌంట్ లోనే ఉంచండి, వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది అని చెప్పిన నేపథ్యంలో కట్ చేశారు. కాకపోతే అది మాకు జీవో ద్వారానో, మెమో ద్వారానో, లేదు ఉద్యోగ సంఘాల ద్వారానో, ట్రస్ట్ సభ్యుల ద్వారానో, లేదు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబర్స్ ద్వారా చెప్పుంటే బాగుండేది. కానీ సీఎం గారు స్పష్టమైన ఆదేశాలు ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ కావాలని చెప్పడం వలన దాన్ని శాలరీ కట్ చేశారు. దానికి కూడా క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే దాన్ని 7 లక్షలు, మీరు ఇందాక చెప్పినట్టుగా 7,50,000 అన్నారు. సుమారుగా 7,12,000 మందికి ఇది వర్తిస్తుంది. ఇంకా ఓకే. మాకు ఇంకొక 7 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు మిగిలి. కేజీబీలు కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, మార్కెటింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు, ఈజీఎస్ ఎంప్లాయీస్ కావచ్చు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, కొన్ని యూనివర్సిటీలు, ఇంకా చాలా చాలా విభాగాలు మాకు కావాలని అడుగుతున్నారు. దానికి మేము ఏం చెప్పామంటే ఆప్షన్ ఇవ్వండి. ఓకే. ఎవరైతే విల్లింగ్ ఉండి జాయిన్ అవుతారో వాళ్ళ వరకే ఉంటారు. ఓకే. వన్స్ నో అన్నాక మళ్ళీ ఆప్షన్ జాయిన్ కావడానికి ఇవ్వకండి. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చాక మళ్ళీ ట్రస్ట్ మెయింటైన్ చేయడం కూడా కష్టం అవుతుంది. ఆ అవును. ఆప్షన్ కూడా పరిశీలిస్తామని సిఎస్ గారు చెప్పారు. దాంతో పాటుగా ఇక్కడ చిన్న శాలరీ విషయం ఉందండి. డిడక్షన్స్ భార్య, కూడా భర్త ఎవరైనా ఉద్యోగులు కావచ్చు. వాళ్ళ అది కుటుంబ కూడా క్లారిటీ ఇచ్చారు. సభ్యులైనటువంటి డిడక్షన్స్ కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇనిషియల్ స్టేజ్ లో అమౌంట్ ని ఫోర్ఫీట్ చేస్తామని చెప్పారు. అదే. ఎవరిది? భార్యాభర్తల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళది. ఈ అంటే ఇద్దరిదేనా? ఒకళ్ళదేనా? ఒక్కళ్ళది. ఓకే. ఒక్కళ్ళకి చేస్తామని క్లియర్ గా సిఎస్ గారు చెప్పారు. మీడియాలో వచ్చింది, ఓపెన్ గా చెప్పారు. అది భార్యాభర్త అదొక్కటే కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ భద్రతా స్కీమ్ ఉంది పాతది. వాళ్ళకి భద్రత కట్ అయింది, ఇది కట్ అయింది. ఆ ఓకే. భద్రత అమౌంట్ కట్ అయింది, ఎనికి రిటర్న్ చేస్తామని చెప్పారు. ఎక్సైజ్ ఓకే. డిపార్ట్మెంట్ లో సహాయత కట్ అయింది, ఇది కట్ అయింది. అది కూడా ఎనికి రిటర్న్ ఆహా! చేస్తామని చెప్పారు. ఇవన్నీ ఓకే. కూడా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. ట్రస్ట్ కు సంబంధించిన దాంట్లోనే ఉన్నాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా అది మనం నమ్ముతామా అంటే మరి ప్రభుత్వాన్ని నమ్మకపోతే ఎవరు నమ్మాలి? అవును. ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని అడిగి చెప్పారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా అక్కడే ఉన్నారు, జేడీ సెక్రటరీ గారు కూడా అక్కడే ఉన్నారు, హెల్త్ అవును. సెక్రటరీ గారు కూడా అక్కడే ఉన్నారు. ఇంకా మనం ఇంకెవరిని అడగాలి? మాకైతే ఇది వేరే ఆల్టర్నేటివ్ కనిపించలేదు. అంటే ఇక్కడ వారు చిన్న హామీ పాయింట్ ఉందండి. స్పష్టంగా హామీ ఇచ్చారు. ఈ అవును. మోడాలిటీస్ తయారు చేస్తాము. వీటన్నిటికి కూడా ఇది ఒకటే కాదు, ఇతర రాష్ట్రాల్లో ట్రీట్మెంట్ ఉందా లేదా, అవును. వీళ్ళు అక్కడ పోవచ్చా, ఏ హాస్పిటల్స్ ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయా, మెడికల్ కాలేజీలకు ఇస్తారా, ఈ అమౌంట్ అప్పర్ క్యాప్ ఎంత, దాన్ని సిఎస్ గారు చెప్పారు. అంటే ఇక్కడ ఒక ట్రస్ట్ చిన్న లో పాయింట్ ఉంది గవర్నమెంట్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మామూలుగా ఎవరికన్నా కానీ హెల్త్ స్కీమ్ తీసుకుంటే భార్యాభర్తలు, వాళ్ళ పిల్లలు అంటే ఇద్దరు, ముగ్గురు ఎంతమంది ఉంటే మొత్తం నలుగురు, ఐదుగురికి వర్తిస్తుంది వాళ్ళు తీసుకునే ఫ్యామిలీ ప్లాన్. అయితే ఇక్కడ మీరు భార్యాభర్తలతో పాటు పిల్లలు ఉంటారు. కానీ కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులను, లేకపోతే వాళ్ళ అక్క చెల్లెళ్ళను, అన్నదమ్ముళ్ళను కూడా చేర్చాలి ఈ ఫ్యామిలీలోనే అని అడుగుతున్నారట కదా మీరు. దానికి అది ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తోంది? అసలు ఒకటే, ఇందులో ఒకటే మీకు చెప్పేది, ఆ! ట్రస్ట్ ఉద్యోగుల ట్రస్ట్. అవును. చీఫ్ సెక్రటరీ గారు ఒకటే చెప్పారు, ఎంప్లాయీ సైడ్ నుంచి 528 క్రోర్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ 528 క్రోర్స్ మీకు మ్యాచింగ్ గ్రాంట్ గా ఇస్తుంది 50%. ఓకే. మీరు సంఖ్య పెంచుకుంటే మీకు ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. అవును. అప్పర్ లిమిట్ పెంచుకుంటే ఇంకా ఎక్స్పెండిచర్ పెరిగిద్ది. అవును. గవర్నమెంట్ సైడ్ నుంచి లిమిటేషన్ లేదు. 2,000 ఓకే. కోట్లైనా ఇస్తారు. కానీ అదే పర్సంటేజ్ మీది కూడా పెరుగుతుంది. ఓకే. 1.5 నుంచి. మీరు ఇవి తగ్గించుకుంటే 1% తగ్గించుకోవచ్చు. ఓకే. ఇంకా తగ్గిస్తే 0.5కే రావచ్చు. ఓకే. లేదు లంసమ్ 500కే రావచ్చు. ఇదంతా ఓకే. మీ చేతిలోనే ఉంది. ఫస్ట్ అవును. ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఒక 3 మంత్స్ దాన్ని చూసుకొని ట్రస్ట్ లో ఉన్న ఉద్యోగ సంఘాలు,
ఉద్యోగ సంఘాల్లో గెజిట్ అధికారులు ఉన్నారు. పెద్ద సంఘం టీఎన్‌జీఓస్ ఉన్నారు. ఫోర్త్ క్లాస్ అవును. ఎంప్లాయీస్ ఉన్నారు. అన్ని కేటగిరీకి సంబంధించిన టీచర్ సంఘాలు ఉన్నారు. రిటైర్డ్ అయిన మా సీనియర్‌లు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు, అదేవిధంగా మా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. అందరికి కలిపే అవును. ట్రస్ట్ ఉంటుంది. అందరూ అవును. డిసైడ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంత గతంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్స్ గాని, పీఆర్సీ గాని కొంత లేట్ అవుతున్న దృష్ట్యా అదే. కొంత అపనమ్మకం. ఇది అవుతదా? కాదా? అనేది కొంత సందిగ్ధత ఉన్నది. ఇవన్నీ ఓవర్‌కమ్ కావాలంటే ఓవర్ ఏ టైమ్ అది అన్నీ వన్ బై వన్ అవుతాయి. నిన్న కూడా జియో 1.5 కటింగ్ జియో ఏదో రాబోతుంది. ట్రస్ట్‌ది కూడా ఆల్‌మోస్ట్ ఆల్ నాకు తెలిసి జియో ఏదో ఫైనల్ అయితే అన్‌అఫీషియల్‌గా తెలిసింది మాకు. ఓకే. ఒక 5, 6 రోజుల్లోనే కార్డ్ కూడా ఇంప్లిమెంట్ కావచ్చు అని. దీంతో పాటుగా 2, 3 డేస్‌లో దీనికి అనుబంధంగా దీనికి సంబంధం లేదు. ఇన్సూరెన్స్ అంటే మా సాలరీ అకౌంట్స్ ద్వారా ఎంప్లాయీస్ గాని, పెన్షనర్స్ గాని కొన్న సాలరీస్ అకౌంట్ ద్వారా బ్యాంకర్స్‌తో మాట్లాడి సింగిల్ రూపీ ప్రీమియం లేకుండా ఇన్సూరెన్స్ అంటే అది మామూలు మరి అది కూడా కొంచెం మాట్లాడడానికి ఇబ్బందికరమే. ఇన్సూరెన్స్ అంటేనే చనిపోయినప్పుడు వచ్చేది. అవును. ఇన్సూరెన్స్ అనేది 1,20,00,000 ఏమన్నా యాక్సిడెంటల్ డెత్ అయితే, నార్మల్ డెత్ అయితే 10,00,000 నుంచి 60,00,000 వరకి అది ఏజ్‌ని బట్టి 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు సింగరేణి కాలనీస్‌లో గాని, కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ అవుతుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో గాని. అటనే స్టేట్ అవును. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికి కూడా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి లెవెల్‌లో పెద్ద ఎంప్లాయీస్ గ్యాదరింగ్ పెట్టి దాన్ని ఇనాగ్రేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఓకే. ఈ ఇన్సూరెన్స్‌కు సంబంధించి ఈ స్కీమ్ ప్రభుత్వం తీసుకురాబోతోందనే దానికి పెద్దగా ప్రచారం ఎక్కడ లేదండి. ఎందుకు? ఇది ఆల్రెడీ సీఎం గారు ప్రకటించారు. డిప్యూటీ సీఎం గారు కూడా ప్రకటించారు. ఇది చాలా మందికి ఈ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్‌కి దీనికి సంబంధం లేదు. 2 బోత్ ఆర్ సెపరేట్. అవును. ఇది ప్రజలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఇన్సూరెన్స్ 5,00,000 కింద చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు మాకు తెలిసింది. ఓకే. ఇది ఎంప్లాయీస్‌కి సీఎం గారు గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని, డిప్యూటీ సీఎం గారు గాని పెద్ద ఎత్తున ఎంప్లాయీస్ గ్యాదరింగ్ పెట్టి దీన్ని ఇనాగ్రేట్ చేసి ఒక సెక్యూరిటీ ఎంప్లాయీ సర్వీస్‌లో ఉండగా ఏదైనా యాక్సిడెంట్ అయినా, నార్మల్ డెత్ అయినా ఇట్లా ఆ ఏజ్‌ని బట్టి కొంత ఆ కుటుంబం రోడ్డున పడకుండా కొంచెం సహాయం చేయలే దానితోటి ఆ స్కీము అవును. ఎంప్లాయీ ఉద్యోగ భరోసానో, ఉద్యోగ భద్రత అనే పేరుతోటి కొన్ని పేరు కరెక్ట్‌గా మాకు తెలియదు. ఏదో పేర్లు కూడా అవును. ఒక 5, 6 పేర్లు అయితే చెప్తున్నారు. ఆ ఓకే. పేరుతోటి పెట్టాలనే ఆలోచనలో ఉంది. ఇది హెల్త్ కార్డ్‌కి సంబంధం లేదు. హెల్త్ కార్డ్ మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇన్సూరెన్స్ అవును. అనేది మాకు ఎటువంటి సంబంధం లేకుండా మా సాలరీ అకౌంట్స్ గాని, పెన్షన్ అకౌంట్ గాని ఏ బ్యాంక్‌లో ఉంటుందో ఆ బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ. అవును. ఆ స్కీమ్ కూడా త్వరలో రాబోతుంది. ఇప్పుడు సింగరేణిలోను, విద్యుత్ శాఖలోను అమలవుతున్నాయి. మీరు చెప్పిన ఇన్సూరెన్స్ స్కీమ్. అది ఎలా అమలవుతోంది అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ మీరేమన్నా అవుతుంది. అధ్యయనం ఈ చేశారా? రోజు పేపర్ ఈ రోజు పేపర్ చూడండి. డిప్యూటీ సీఎం గారు భట్టి సార్ ఆల్రెడీ పేమెంట్ కూడా ఇస్తున్నారు. అది ఇంప్లిమెంట్ అనేది ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంటే బ్యాంకర్స్ తోటి ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క అమౌంట్ అప్పర్, లోయర్ సీలింగ్ ఉంది. అట్లా కాకుండా అవునండి. కామన్‌గా ఒకటే పెట్టి ఒకవేళ వినని బ్యాంక్ ఏదైనా ఉంటే అకౌంట్స్ అన్ని అందులోకి మారుతాయి. వేరే దాంట్లోకి పెన్షన్ అకౌంట్ గాని, సాలరీ అకౌంట్ అదే. గాని. అది ఆటోమేటిక్‌గా అది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా వచ్చేది. ప్రభుత్వం అదే. కండక్ట్ చేసేది కాదు. ప్రభుత్వం రెగ్యులేట్ చేసేది కాదు. ప్రభుత్వం అవును. ఎంఓయూ చేసుకొని దాని సిస్టమ్ చేస్తుందంతే. ప్రభుత్వానికి, బ్యాంకుకి మధ్య జరిగే ఎంఓయూ వల్ల యాహ్! ఉద్యోగుల లబ్ధి కోసం జరుగుతుంది అంతే అది. అవును. అవును. సో మీరు తొందరలో అంటే మీ ఉద్యోగుల్లో ఉన్నటువంటి అనుమానాలన్నీ నివృత్తి చేయాలని మీరు ప్రభుత్వము అనుకుంటున్నట్లుగానే ఈ హెల్త్ స్కీమ్ అయినా దీనికి సంబంధం లేకుండా ఇన్సూరెన్స్ స్కీమ్ అయినా కానీ అమలవ్వాలని ఉద్యోగులు ప్రభుత్వం అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం శ్రీనివాస్ గారు. తొందరలోనే మరో అంశంతో మళ్ళీ మనం చర్చ కలుద్దాం. థ్యాంక్ యూ. ఓకే. థాంక్ యూ.